నా బిడ్డ కోసం ఎవడి కాళ్ళలో చేతిలో పట్టుకోవాల్సిన కర్మ నాకు పట్టలేదు. ఈ డబ్బు కూడా నాకు అవసరం లేదు. నా భార్య కన్నీళ్లు తుడవడానికి, నా కొడుకుని తిరిగి తీసుకురావడానికి నేను వెళ్తున్నాను. आग भी అంటే నేను డబ్బుల కోసం ఇదంతా చెప్పాననుకుంటున్నావా? మీకు ఆ ఉద్దేశం లేదని నాకు తెలుసు, కానీ నేను వెయిట్ చేయలేను. తన్నింకా ఏడిపించలేను. బన్నీ ప్రాణం ఖరీదు తనకి శాశ్వత దుఃఖం చేయలేను. అందుకే వెళ్తున్నాను. నేను చెప్పింది నీకు నచ్చకపోతే డబ్బులు తీసుకెళ్ళు. ఇక్కడ నచ్చడం నచ్చకపోవడం అనేది లేదు నాన్న. ఏది ముఖ్యం, ఏది అవసరం అన్నదే ఆలోచించాలి. మీకు ముఖ్యమైనది చెప్పారు, నాకు అవసరమైనది చేస్తాను. ఈ డబ్బు నాకు వద్దనే. నా కొడుకుని ఎలా తెచ్చుకోవాలో నాకు తెలుసు. మీ మాట వినకుండా మీ మనసు నొప్పించి వెళ్తుంటే నన్ను క్షమించండి నాన్న. ఎంత గొప్ప జాతకం అమ్మనేది. నిన్న మొగుడు పెళ్ళానికి తగు పెట్టావు, ఈరోజు తండ్రి కొడుకులకి. మీ తల్లి కొడుకులు మా ఇంట్లో బాగానే తగులు పెడుతున్నారు. వదినేం చేసిందని అత్తయ్య అలా అంటున్నావు? నీకేం తెలియదు అఖిల్, నువ్వు సైలెంట్ గా ఉండు. నువ్వు నోర్మై, నీకేం తెలుసని మాట్లాడుతున్నావు? అఖిల్, హారిక మీద ఎందుకు కోపడుతున్నావు? మరి లేకపోతే ఏంటమ్మా, వదిన అత్తయ్య అలా ఎందుకు అనాలి? తన వల్లే కదా నిన్న ఈరోజు ఇంట్లో గొడవలు అవుతున్నాయి. గొడవ ఏంటమ్మా? బన్నీ కనిపించట్లేదు. ఇది మనందరం బాధపడాల్సిన విషయం. బాగుందిరా, ఒకరి కోసం ఇంతమంది బాధపడాలా? బన్నీ కూడా ఈ ఇంటి పిల్లాడే కదా పిన్ని గారు. తోడుకోడల్ని బాగానే వెనకేసుకొస్తున్నావు పావని. తోటి మనిషిగా బాధపడడం కూడా తప్పేనమ్మా. నీ పాదానికి నిజంగా మహత్యం ఉందమ్మా. ఏ ముహూర్తంలో ఈ ఇంట్లో అడుగు పెట్టావో కాని ఏనాడు మా అన్నయ్యతో మాట పడిన మా వదిన ఏ రోజు అభితో అనిపించుకొని మా అన్నయ్య మాటలు పడ్డారు. ఇదిగో ఈ భాస్కర్ గాడు
ఎప్పుడు నోరు తెరిచి మాట్లాడేవాడే కాదు, ఇప్పుడు చకచక మాట్లాడేస్తున్నాడు. అదిగదుగదుగా వీడు వీడు అసలే పెద్దరికపు మాటలు మాట్లాడేస్తున్నాడు. ఇదంతా నీ పాదమహత్యమే అమ్మా. ముందు నువ్వు మౌనంగా ఉంటే ఏ గొడవ ఉండదే. అన్ని గొడవలకు కారణం నువ్వే. అఖిల్, చిన్నంతరం పెద్దంతరం లేదా? పెద్దవాళ్లపై ఎలా పడితే అలా నోరు పరేసుకుంటావా? వెళ్ళు. బాగైందా? లేకపోతే నన్నే నోర్మి అంటావా? వెళ్తానమ్మా, కానీ ఇంట్లో ఏం జరిగినా దానికి వసు వదిన కారణం అని మాత్రం అనకండి. మొగుడు పెళ్ళానికి, తండ్రి కొడుకులకి, తల్లి కొడుకులకి గొడవలు పెట్టావు కదా, ఇక వెళ్ళి ఫ్యాన్ వేసుకుని పడుకో. నీ కొడుకు వచ్చేస్తాడులే. ఇప్పుడే కదే అఖిల్ చెప్పాడు, మళ్ళీ వసుని అంటావేంటి? నీకు ప్రత్యేకంగా చెప్పాలా భాస్కర్? తను మీ మేనత్త, ఎలా మాట్లాడాలో తెలుసుకో. పెద్ద కొడుకుగా మాట్లాడలేదంటారు, మాట్లాడితే మళ్ళీ ఇలా మాటలంటారు. వసు, ఏడోకు. ఇద్దరు ఏడుస్తూ కూర్చోకండమ్మా. ఇంటిల్లి పాదికి టీ నీళ్లు టిఫిన్లు పెట్టండి. పద. ఇప్పుడేం చేద్దాం వదినా? చేయడానికే ఉంది. ఆయన్ని కూడా కాదని అభి వెళ్ళాడుగా. మనీ తీసుకెళ్లకుండా వెళ్లారు. బావగారు ఎలా మేనేజ్ చేస్తారత్తయ్య? అదే అర్థం కావట్లేదు. అనవసరంగా వీళ్ల వల్ల అభి రిస్కులో పడతాడేమో అనిపిస్తోంది. ఏమైందన్నా? బొడ్డోడల నాన్న ఇంటి నుండి బయలుదేరాడు. డబ్బులు తీసుకొని మనం చెప్పిన ప్లేస్కి వస్తాడేమో. ఇంటి బయట పోలీసులు ఎవరు లేరు కదా? బాగా అబ్జర్వ్ చేశాను, అనుమానంగా ఎవరూ లేరు. ఆ బుడ్డోని తీసుకుని బయలుదేరదాం, పదండి. అరే బుడ్డోడా, నువ్వు ఇంక ఏడవలసిన అవసరం లేదు. డబ్బులు తీసుకుని మీ నాన్న వస్తున్నాడు. నిజంగానా అంకుల్? మనం ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం బుడ్డోడా. డబ్బులు తీసుకుని నిన్ను వదిలేస్తాం. థ్యాంక్స్ అంకుల్. ఇలాగే తీసుకెళ్ళామంటే బయటికి వెళ్ళాక వీడు అరుస్తాడు. మూతికి టేప్ అంటించి కళ్ళకు గంతలు కట్టి తీసుకెళ్దాం. నేనేం మరువను అంకుల్, మీరు చెప్పినట్టే వింటాను. నువ్వు ఉంటావురా బుడ్డోడా, కానీ తీసుకెళ్లే దారి నువ్వు గుర్తుపట్టకూడదు కదా. మీరు చెప్పినట్టే వింటాను అంకుల్. నేనేం మరువను, నేనేం చూడను. నువ్వు చూడకపోయినా పర్వాలేదు, ఇది మా పద్ధతి. నువ్వు మీ నాన్న దగ్గరికి వెళ్ళగానే నిన్ను అక్కడ వదిలిపెడతాం. వద్దు అంకుల్, వద్దు అంకుల్, నేనేం ఏం కాదురా మరువను బుడ్డోడా. అంకుల్. మీరు చెప్పినట్టే వింటాను.
ఈ మనీ సరిపోదు, ఇంకా కావాలి. ఎవరిని అడుగుదాం? హైరా అబ్బి, వాట్సాప్? రవి, నాకు చిన్న హెల్ప్ కావాలి. చెప్పరా. అర్జెంటుగా కొంచెం క్యాష్ కావాలి. ఎంత? ఓకేరా, 10 minutesలో అరేంజ్ చేస్తాను, వచ్చి తీసుకెళ్ళి. పర్ఫెక్ట్ రా, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడే వచ్చేస్తాను. రైట్. మావయ్య గారు అలా అంటారని నేను అనుకోలేదక్కా. మావయ్య గారు అనలేదు వసు, ఆయనతో అనిపించారు. ఎందుకక్కా నన్ను నెగటివ్గా తీసుకుంటున్నారు? అత్తయ్య గారు కూడా పాజిటివే వసు, త్వరలోనే అంతా సర్దుకుంటుంది. డబ్బు తీసుకోకుండా వెళ్లారు, సర్దుబాటు అయ్యాయో లేదో. అవును వసు, అదే నాకు కంగారుగా ఉంది. అభికి తనకంటూ సొంతంగా దాచుకోవడం తెలీదు. సంపాదించిందంతా ముగ్గురు అన్నదమ్ములు ఇంట్లోనే ఇస్తారు. మరి ఎలా అక్క? నా నగలు తీసుకెళ్ళమన్నా ఆయన వినలేదు. ఏంటి, నీ నగలివ్వాలనుకున్నావా? ఇవ్వబోతుంటే తిట్టారు. ఇంకెప్పుడు అలాంటి పిచ్చి పని చేయకు. మరిప్పుడు ఎలా అక్క? ఒకసారి ఆయనకి ఫోన్ చేయనా? వద్దు వసు, అభి ఏదో ఒకటి చేస్తాడు. ఏం చేస్తున్నారో, ఎంత ఇబ్బంది పడుతున్నారో పాపం. ఒక్కసారి ఫోన్ చేస్తాను. నీ ఇష్టం. హలో. ఏవండి, డబ్బులు సర్దుబాటు అయ్యాయా? డబ్బుల గురించి మీరేం వరి అవ్వకండి, ఆ విషయం నాకు వదిలేయండి. అది కాదండి, నా నగలైనా తీసుకెళ్ళుంటే బాగుండేదేమో. ప్లీజ్ ఇంకెప్పుడు నగల గురించి చెప్పకండి. సారీ అండి, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నానేమో. అదేం లేదు, నేను చూసుకుంటాను. మీరు ధైర్యంగా ఉండండి. ఉంటాను. ఏమన్నాడు? అంతా తను చూసుకుంటానన్నారు. అభి అంటే అది. నువ్వేం టెన్షన్ పడకు వసు. హాయ్ రవి. హాయ్ అబ్బి. అమౌంట్ 1 minute. థ్యాంక్ యూ రవి. మనలో మనకి థ్యాంక్స్ ఏంటి అబ్బి? ఎవరిని అడగాలో తెలియలేదు, అందుకే నీకు కాల్ చేశాను. అది నా అదృష్టం అబ్బి. అవును, ఎప్పుడు డబ్బు అవసరం పడి నువ్వు సడన్గా ఎందుకు ఇలా? యాక్చువల్లీ రవి, అన్ని విషయాల తర్వాత చెప్తాను. నేను ఇప్పుడు అర్జెంట్గా వెళ్ళాలి. 1 monthలో నీకు అమౌంట్ రిటర్న్ చేసేస్తాను. నేను అడిగానా? నన్ను ఎన్నిసార్లు ఆదుకున్నావు నువ్వు. నేను ఈ మాత్రం చేయకపోతే మన ఫ్రెండ్షిప్కి విలువే ఉండదు. హ్యాపీగా వెళ్ళరా. థ్యాంక్ యూ రవి. ఇట్స్ ఓకే, నువ్వు వెళ్ళరా. బాయ్. బాయ్. యాండి, ఏంటండి మౌనంగా ఉన్నారు? ఏం చేయమంటావు మరి? పోలీసులకి ఫోన్ చేయన్నయ్యా. పోలీసులకా?
అవునండి, బన్నీని వెతికి తీసుకురావాలి కదా. అభి వెళ్ళాడు కదా. డబ్బులు తీసుకెళ్లకుండా వెళ్ళాడు. డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళు పిల్లాన్ని ఇవ్వరు కదన్నయ్యా. అదే పోలీసులైతే ఆ వెధవల్ని 4 తగిలించి పిల్లాన్ని తీసుకొస్తారు. పోలీసులకు ఫోన్ చేస్తే బన్నీకి రిస్క్ అవుతుందేమోనమ్మా. పోలీసులకి చెప్పకపోతే మన పరువు పోతుంది కదండి. పైగా అభికి రిస్క్ అవుతుంది. ఫోన్ చెయ్యండి. ఫోన్ చేసి ఇవ్వదునా? హలో హలో, పోలీస్ స్టేషన్. ఎస్ చెప్పండి. సంస్కృతి ఈవెంట్స్ రామ్మోహన్ రావు గారు మాట్లాడతారు. ఒక్క నిమిషం. మాట్లాడండి. హలో, నమస్తే సార్, ఎలా ఉన్నారు? మా మనవడు బన్నీని కిడ్నాప్ చేశారు. వాట్? ఎప్పుడు? నిన్న స్కూల్ నుంచి వస్తుంటే ఎవరో ఎత్తుకెళ్లారు. ఫోన్ చేసి డబ్బులు అడుగుతున్నారు. ఏంటి సార్, నిన్న కిడ్నాప్ అయితే ఇప్పటి వరకు మాకు చెప్పకుండా ఎందుకున్నారు? సరే సార్, మీరేం వరీ అవ్వకండి. బాబు ఫోటో వివరాలు మీ ఇంటికి వచ్చి కలెక్ట్ చేసుకుంటాం. ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుంటాం. థ్యాంక్ యూ అండి. ఏమన్నారండి? ఇంటికి వస్తున్నారు. చూసావా అన్నయ్య, అది పోలీసులంటే. సంస్కృతి ఈవెంట్ రామ్మోహన్ రావు గారు మనవణ్ణి ఎవరో కిడ్నాప్ చేశాడంట. డబ్బులు డిమాండ్ చేస్తున్నాడంట. వెంటనే కంట్రోల్ రూమ్కి ఇన్ఫార్మ్ చేయండి. అన్ని స్టేషన్లకి ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి. క్విక్! కానిస్టేబుల్ సుబ్బారావు కాల్ చేస్తున్నాడేంటి? బండి ఆపి ఏంటో మాట్లాడు. హలో, చెప్పండి సార్. మీరు ఎవరైనా పిల్లల్ని ఎత్తుకొచ్చారా? అప్పుడే మీకు ఎలా తెలిసిపోయింది సార్? నాకు కాదు, మా ఎస్ఐకి తెలిసింది. మీరు ఎత్తుకొచ్చింది సంస్కృతి ఈవెంట్స్ రామ్మోహన్ రావు గారి మనవడంట. ఆయనే స్వయంగా మా ఎస్ఐ గారికి కాల్ చేసి చెప్పాడు. కాసేపట్లో మా డిపార్ట్మెంట్ మొత్తం మీ మీద పడుతుంది. ఏంటి సార్ భయపెడుతున్నారు? జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నాను. ఇప్పటికే మీపై చాలా కేసులు ఉన్నాయి. అసలే మా ఎస్ఐ క్రాక్ గాడు. ఈసారి మీరు దొరికితే ఎన్కౌంటరే. ఏంటంట? కిడ్నాప్ విషయం పోలీసులకు చెప్పారంట. అదేంటి, పోలీసులతో చెప్పకుండా డబ్బులు ఇస్తామన్నారు కదా? వాళ్ళు మనల్ని చీట్ చేశారు. ఇప్పుడేం చేద్దాం? ఏంట్రా బుడ్డోడా? ఇంకెంతసేపు అంకుల్? ఎంత దూరం ఉంటుంది? దగ్గరకు వచ్చేసాం. 10 నిమిషాల్లో మీ ఇంటికి వెళ్ళిపోవచ్చు. థ్యాంక్ యూ అంకుల్. డబ్బులు తీసుకుని పిల్లాన్ని వదిలేద్దాం అనుకున్నాం, కానీ డబుల్ క్రాస్ చేశారు. మనల్ని మోసం చేస్తే ఎలా ఉంటుందో వాళ్ళకి చూపిద్దాం.